కావలి ఏరియా వైద్యశాలలో కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి శనివారం రాత్రి తనిఖీలు చేపట్టారు. వార్డుల్లో తిరిగి అక్కడి రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల తీరును అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో శానిటేషన్కు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. విద్యుత్ లైట్లు, సోలార్ లైట్ల మరమ్మతులు, పోస్టుమార్టం గదిలో ఫ్రీజర్ల సమస్యలను గుర్తించామన్నారు. వీటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని చెప్పారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు ఏరియా వైద్యశాలకు 44 లక్షల నిధులు కేటాయించారన్నారు. ఈ నిధులతో ఆపరేషన్ థియేటర్ ఆధునీకరణకు ఉపయోగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆస్పత్రిలో వైద్యులు అందిస్తున్న సేవలను, సాధించిన లక్ష్యాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని వైద్యులకు సూచించినట్లు చెప్పారు. ఆయన వెంట టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, ఆస్పత్రి కమిటీ సభ్యులు శివకుమార్, సాయి తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆలోచనలు, అదేవిధంగా ఫ్రంట్ ప్రభుత్వం యొక్క సూచనలు ఈరోజు శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ప్రభుత్వ హాస్పిటల్ని సర్ప్రైజ్గా తనిఖీ చేయమని, ఈ బయోమెటీరియల్ సెగ్రిగేషన్ విధానం ఎలా అమలు చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఈ స్కావెంజర్స్కి అందరికి కూడా అవగాహన కల్పించడం జరుగుతుందా లేదా, రోగుల యొక్క పరిస్థితులు ప్రభుత్వ హాస్పిటల్లో ఎలా ఉన్నాయి, టాయిలెట్స్ అన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుతున్నారా లేదా, ఈ బయోమెటీరియల్ బార్కోడ్ అన్నిటికీ ఉండి ఏ రోజుకు ఆ రోజు బ్యాగ్స్ని మారుస్తున్నారా లేదా, ఈ బార్కోడ్ విధానాన్ని అమలు పరుస్తున్నారా లేదా అనేటువంటి అన్ని విషయాల మీద ఈ రోజున ప్రభుత్వ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. ఈ రోజున పరిశుభ్రతతో కొత్త బిల్డింగ్ని ప్రారంభించుకొని అన్ని అంగులతో ఈరోజు పేదవారికి సేవ చేస్తున్నటువంటి తరుణంలో ఇంకా కూడా శానిటేషన్ అభివృద్ధి పరచాలి, ఎలక్ట్రికల్ పరంగా ఉన్నటువంటి లోపాలను సవరించాలి, బిల్డింగులు ఎక్కడన్నా మరమ్మతులు ఉంటే వాటన్నిటిని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి దాంతో ఇప్పుడు కూడా నేను డాక్టర్లతో మాట్లాడటం, ఇక్కడ ఉన్నటువంటి పేదవారు ఆర్థికంగా వెనకబడినటువంటి వారికి మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా ఈ రోజున ఈ హాస్పిటల్ పనిచేస్తుందని అధికారులు, ప్రభుత్వ అధికారులకు కూడా డాక్టర్లకు కూడా తెలియజేశాను. నెలకొకసారి కానీ 2 నెలలకు ఒకసారి అయినా కూడా మీరందరూ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయండి. ఈ నెలలో జరిగినటువంటి అచీవ్మెంట్స్ని, ఎంతమంది అవుట్ పేషెంట్లు చూసింది ప్రెస్ ద్వారా ప్రజలకు తెలియజేయండి. అదేవిధంగా హాస్పిటల్ పరంగా ఇంకా కూడా మౌలిక సదుపాయాలు కొన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అదేవిధంగా సోలార్ లైట్లన్నీ కూడా వెలగటం లేదని ఇప్పుడే నా దృష్టికి వస్తే మా హాస్పిటల్కి సంబంధించిన నిధుల నుంచి ఆ లైట్లన్నిటి మరమ్మతులు చేయటమా, లేదంటే కొత్త లైట్లని వేసి ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా చూడమని చెప్పి కూడా ఇప్పుడే సూపరింటెండెంట్కి అజెండా ఏర్పాటు చేయమని ద్వారా దాని శాంక్షన్ కూడా ఇస్తామని చెప్పి వారికి సూచన కూడా ఇవ్వటం కూడా జరిగింది. చనిపోయినటువంటి వ్యక్తి తాలూకు బంధువులు ఫారెన్లో ఉంటే వచ్చేంత వరకు మార్చేరు రూమ్లో పెట్టుకోవడానికి ఫ్రీజర్లు లేకపోతే ఆ ఫ్రీజర్లు కూడా ఏర్పాటు చేసేదానికి కూడా నేను సంసిద్ధమై ఉన్నాం. అతి తొందరలో ఫ్రీజర్లు కూడా ఏర్పాటు చేసేదానికి మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బీదా మస్తాన్రావు గారు రాజ్యసభ సభ్యులు కావలి హాస్పిటల్ అభివృద్ధికి 44 లక్షల రూపాయల నిధులు ఇవ్వటం జరిగింది. ఆపరేషన్ చైర్ కావచ్చు, ఆపరేషన్ లైట్లు కావచ్చు, ఎప్పుడే ఓల్డ్ ఏ ఉన్నందువల్ల ఇక్కడ కొంత ఆపరేషన్లకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు చూసినప్పుడు వారిని కోరిన మీదటనే దానికి సంబంధించిన ఆపరేషన్ థియేటర్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కోసం 44 లక్షల రూపాయలు జరిగింది. దానికి కూడా మన హాస్పిటల్ కెపాసిటీకి ఆక్సిజన్ ప్లాంట్ సౌకర్యం లేనప్పటికీ గతంలో ఉన్నటువంటి దాతలు ఇచ్చినటువంటి ఆక్సిజన్ ప్లాంటు మళ్ళీ ఈరోజు మరమ్మతులకు నోచుకుంటే ఆ మరమ్మతులకు కూడా ఈ 44 లక్షల రూపాయల్లో రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు గారి నిధులతో ఆక్సిజన్ ప్లాంట్ను కూడా చేసి ఆ పైప్ లైన్లు కూడా ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయిన వాటన్నిటి కూడా మరమ్మతులు చేయించి కావలిలో ఉన్నటువంటి ప్రజానీకానికి మెరుగైనటువంటి వైద్యం అందే విధంగా కావలి నియోజకవర్గ
ఎమ్మెల్యేగానే తప్పకుండా చర్యలు తీసుకుంటానని కూడా ఈ ద్వారా మీ ద్వారా థ్యాంక్ యూ వెరీ మచ్. విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియన్ ఫీచర్ కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్. మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.